హాయ్ గైస్, నా పేరు నరేష్. ఇది నా మొదటి రోజు రన్నింగ్. ఈ వీడియో పెట్టడానికి గల కారణం చెప్తాను. దానికి 2 days బ్యాక్కి వెళ్ళాలి. కాలేజ్ అయిపోయి ఖాళీగా ఉన్న నాకు చాలా టైం ఉండేది. చిన్న చిన్న అవసరాల కోసం, అమౌంట్ కోసం వర్క్ వెళ్తూ ఉండేవాడిని. జాబ్స్కి అప్లై చేస్తూ ఉండేవాడిని. ఫ్రీ టైంలో ఫోన్ యూజ్ చేస్తూ ఉండేవాడిని. ఇలా జరుగుతూ ఉండగా సడన్గా ఒకరోజు అనిపించింది, ఏంటి టైం అంతా వేస్ట్ చేస్తున్నాను అని. కాసేపు అలా ఉండిపోయాను. ఏంట్రా నా లైఫ్ ఎటుపోతుంది అనిపించింది. తర్వాత ఫోన్ తీసి చూస్తే ఎందుకు ఫోన్ ఓపెన్ చేశానో, ఏం చేస్తున్నాను అన్న విషయాలు అర్థమైంది. ఓ పని చేద్దామని ఫోన్ ఓపెన్ చేసి వేరే చూస్తున్నాను అని అర్థమైంది. కాసేపు ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చున్నాను. ఇంకా బుక్ తీసి రాయడం మొదలుపెట్టాను. ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎలా మార్చుకోవాలి అని. ఫైనల్గా డిసైడ్ అయ్యాను, నా లైఫ్ని అన్ని విధాలుగా గ్రో చేసుకోవాలి అని. నా దగ్గర స్టడీ ఉంది, ఎనర్జీ ఉంది, టైం కూడా ఉంది. అయినా సరే ఏమీ చేయలేదు. 2025లో అన్న ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అనిపించింది. నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం కాబట్టి దాంతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇలా ఫిట్నెస్ని స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం చాలాసార్లు చేశాను. అప్పుడే నాకు అర్థమైంది నా దగ్గర డిసిప్లిన్ లేదు అని. అప్పుడు తీసుకున్న నిర్ణయమే నా లైఫ్ని అన్ని విధాలుగా గ్రో చేసుకోవాలి అనుకున్నాను. సో నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం కాబట్టి దాంతోనే మొదలు పెట్టాలి అనుకున్నాను. ఈరోజు రన్నింగ్కి వచ్చాను. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లైఫ్ గ్రోత్ కంటెంట్ని మీకు షేర్ చేయడం కోసం వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, నా లైఫ్ గ్రోత్ గురించి ఉంటుంది కాబట్టి ఛానల్కి మై గ్రోత్ అని నేమ్ పెట్టాను. నా ఛానల్ నేమ్ని మీరు చెప్పి చూసినప్పుడు అది మీ గ్రోత్ కూడా అవుతుంది. ఏంట్రా నా లైఫ్ ఇలా ఉంది అనుకునే ప్రతి ఒక్కరూ లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనుకుంటే నన్ను ఫాలో అవుతూ ఇప్పుడే స్టార్ట్ చేయండి. నన్ను ఫాలో అవుతూ అంటే నేను చేసే పనులు చేయమని కాదు. నా ఛానల్లో వచ్చే కంటెంట్ని, అందులో ఉన్న ట్రిక్స్ని యూస్ చేస్తూ మీ లైఫ్ని మీరే గ్రో చేసుకోండి. నా కంటెంట్ మీకు తప్పక యూజ్ అవుతుంది. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025లో మీరు ఏ గోల్స్ పెట్టుకున్నారన్నది కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.